కానీ ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు మేధావులు మాట్లాడుతున్న ఉద్దేశం వాళ్ళ మేధావులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే గన్నులు వద్దు, పెన్నులు పడదాం, ఆలోచనతో పనిచేద్దాం, ప్రభుత్వ రంగాలలో కాదు, ప్రైవేట్ రంగాలలో కాదు, ప్రభుత్వ రంగాలలో ఆదివాసుల పిల్లలు ఉండాలి, గన్నులతో మీ యుద్ధం సాధ్యం కాదు, గన్నులే పెన్నులై మొలవాలి, పెన్నులతో యుద్ధం చేద్దాం, ఆలోచనలో యుద్ధం చేద్దాం అని చెప్పి మావోయిస్ట్ పార్టీకి కొంతమంది మేధావులు చెప్తున్నారు. దానిపైన ఉద్దేశం ఏంటి? గన్నులు అవసరమే, పెన్నులు అవసరమే. ఎందుకు అని అంటే పాము మన మీదకి వచ్చేటప్పుడు మనం కర్ర పట్టకపోతే బతకలేం కదా. ఏదో మనం కాగితాల మీద రాస్తే పాము వాపస్ పోతుందా? నేను నచ్చి కాటేసి పోతుంది కదా. నీకు అవసరమైనప్పుడు పెన్నును వాడదాం, అవసరం ఉన్నప్పుడు గన్నును వాడాల్సిందే. నీ ఆత్మరక్షణ కోసము నువ్వు ఆయుధం ఉపయోగించకపోతే నీకు ఆత్మరక్షణ అనేది అసలు ఉండదు. ఈ ఆత్మరక్షణ కోసమే ఆయుధము. ఏదో ఎవరు ఎదురొచ్చిన వాళ్ళని చంపడం కోసం కాదు. ఇప్పుడు నువ్వు దాడి చేసినప్పుడు నీ మీద ప్రతి దాడి చేయడానికైతే మనకు అవసరమే కదా. ఈ ఆయుధాలు వదిలిపెట్టాలి అనేది మనం చర్చలు అనేది సామరస్యపూర్వకంగా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటాం. సామరస్యపూర్వకంగా ఇప్పుడు ఇన్ని దాడులు చేస్తున్నారు. ఇందులో ఎంతమంది నిజంగా నక్సలైట్లు చనిపోయారు, గ్రామవాసులు ఎంతమంది చనిపోయారు, లెక్క తీయగలుగుతారు ఎవరైనా? ప్రతి ఒక్కరికి ఏం తెలుసు? సాధారణ జనాలు ఏమనుకుంటున్నారు అంటే పాపం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక 20 సంవత్సరాల కంటే ముందు పుట్టిన వాళ్ళకి పార్టీ అంటేనే తెలియదు, యుద్ధం అంటేనే తెలియదు, విప్లవం అంటే ఏంటిదో తెలియదు. అట్లాంటి వాళ్ళకు ఏమనుకుంటారు? అక్కడ ఇట్లా జరుగుతుంది, అక్కడ మావోయిస్టులకును పోలీసు వాళ్ళకి ఎదురు కాల్పులు జరిగినాయి, ఇంతమంది చనిపోయినారు. అట్లా ప్రజలు ఎవరు, నక్సలైట్లు ఎవరు అనేది ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు అన్న మీరు చెప్పండి. ఎవరికన్నా ఈయన సాధారణ పౌరుడనో లేకపోతే ఈయన నక్సలైట్ అని ఎంతమందికి తెలుసు? ఎవరికన్నా తెలుసా? ఇందులో చాలామంది 70% ప్రజల్ని చంపుతున్నారని నేను చెప్తున్నా. నేను ఇప్పుడు బయటకు వచ్చినా కావచ్చు, నేను 19 సంవత్సరాలు మావోయిస్టు పార్టీ సభ్యురాలు ఉన్నా కాబట్టి చెప్తున్నా. దాదాపు 70% సాధారణ ప్రజల్ని చంపి వాళ్ళ పక్కన తుపాకులు పెట్టడం ఇది రొటీన్గా నడుస్తున్నది. వీళ్ళు నక్సలైట్ అని వీళ్ళకి ఏదో తుపాకులు పెట్టి డ్రెస్సులు ఎక్కించి ఏదో చేసి వీళ్ళు నక్సలైట్ అని మాత్రమే చెప్తున్నారు. వీళ్ళు మాత్రం డైరెక్ట్ నక్సలైట్లు అయితే కారు.